సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు ఫీల్డింగ్‌లోనూ, అలాగే బౌలింగ్‌లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని వారిపై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకుంది. అయితే ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్న కోల్కతా నైట్ రైడర్స్. తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఈరోజు జరిగే మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా ప్లేఆఫ్కు వెళ్ళిపోతుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 5 ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్కు మైనస్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ రన్ రేటు తక్కువగా ఉంది. అయితే నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ స్వల్ప ఆధిక్యంతో గెలిస్తే మాత్రం మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి వస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే. ఏది ఏమైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే తర్వాత జరగబోయే 2 మ్యాచ్ల్లో భారీ రన్ రేటుతో గెలవాల్సి ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో గెలిచి ఎలాగైనా ప్లేఆఫ్ చేరుకుంటుందని సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.